హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యు హబ్. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్లో అర్థమైంది కదా. సో ఇంట్లో అయితే ఈరోజు మేము అలోవెరా హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి నేను వీక్లో ఒక 2 times అలా అప్లై చేస్తుంటా. దీనివల్ల అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అన్నీ న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకునే వాటితోనే చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ ఏంటంటే మన హెయిర్కి ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్డ్, హనీ, అలాగే లెమన్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇందులో యూస్ చేయొచ్చు అనమాట. అన్నీ అని కాదు, మన రిక్వైర్మెంట్ని బట్టి. యాక్చువల్లీ డాండ్రఫ్ అలా ఏదైనా ఉన్నట్టయితే మనం లెమన్ అలా యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి కొంచెం స్మూత్ స్ట్రైట్నింగ్ అలా రావాలనుకున్నట్లయితే మనం కాస్త కర్డ్ అండ్ హనీ యూస్ చేయొచ్చు. సో ఇలా అనమాట, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు. ఈరోజు అయితే నేను జస్ట్ ఆయిల్ అండ్ కొంచెం కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. హనీ అయితే అమ్మ అవాయిడ్ చేయమన్నారు, అమ్మకు కొంచెం భయం అనమాట, వైట్ హెయిర్స్ అలాగా టర్న్ అవుతాయేమో అని చెప్పి. సో అండ్ లెమన్ అయితే యాడ్ చేయలేదు, బికాజ్ ఎవరికైతే డాండ్రఫ్ ఇష్యూస్ అయితే ఏం లేవన్నమాట, అందుకు లెమన్ అయితే యాడ్ చేయలేదు. సో జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈవెన్ పాపకు కూడా ఇది అప్లై చేస్తాను, బికాజ్ తనకు కూడా హెయిర్ అన్నది మంచిగా నరిష్మెంట్ ఇవ్వాలని చెప్పి తనకు కూడా నేను ఇప్పటి నుంచే మంచిగా అయితే అప్లై చేస్తూ ఉంటున్నాను అనమాట. యాక్చువల్లీ తన మీద కేర్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. తనకి కొన్ని మంత్స్ బ్యాక్ అయితే విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యేది. యాక్చువల్లీ రీజన్ ఏంటో అర్థమయ్యేది కాదు. తనకి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్డే మంచిగా తినేది, బట్ స్టిల్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత అర్థమైంది, హెయిర్ ఫాల్కి ఫుడ్ ఒకటే కాదు, వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుందంట. సో ఫైనలీ అయితే తన హెయిర్ ఫాల్ గురించి చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత తనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అది యూస్ చేసినప్పటి నుంచి విత్ ఇన్ ఏ మంత్ తనకి హెయిర్ ఫాల్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది అండ్ హెయిర్ గ్రో కూడా మంచిగా స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి ఇంకా తనకి హెయిర్ విషయంలో కూడా నేను కొంచెం కేర్ తీసుకోవటం అయితే స్టార్ట్ చేశాను. సో ఈ అలోవెరా హెయిర్ మాస్క్ అప్లై చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం మేతిలో కర్డ్ యూస్ చేసి కూడా తనకు అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి హెయిర్ మాస్క్ మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అండ్ ఫైనలీ దీని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో నాకు యాక్చువల్లీ అలోవెరా చెట్లు ఇక్కడ బాల్కనీలోనే నేను పెంచుకుంటున్నాను. 2 చెట్లు ఉన్నాయి, ఇది ఒక్కటి అండ్ ఇది ఇంకొకటి. సో ఈరోజైతే నేను వీటితోనే ఇంకా హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కొన్ని అలోవెరా కొమ్మలు అయితే కట్ చేసుకొని వచ్చాను అనమాట. ఇవి యాక్చువల్లీ నేను, మా మమ్మీ అలాగే స్వీటీ ముగ్గురు పెట్టుకుంటున్నాం హెయిర్కి. సో కొంచెం ఎక్కువ కట్ చేశాను. ఎటువైపు అయితే మనం కట్ చేసామో వాటిని మనం వాటర్లో ఒక 10 minutes అలా ఉంచాలంట. ఇప్పుడైతే ఫస్ట్ నేను వీటిని లైట్గా క్లీన్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను ట్యాప్ వాటర్ కింద వాష్ చేశాను అనమాట. ఇంకొకసారి లైట్గా అలా వాష్ చేస్తున్నాను అనమాట. ఇలా వాష్ చేసి, అదే ఇటువైపు కదా మనం కట్ చేసింది, సో దీన్ని మనం ఒక 10 minutes అలా వాటర్లో ఉంచాలి. బికాజ్ ఇందులో నుంచి ఒక ఎల్లో కలర్ లిక్విడ్ అన్నది బయటకు వస్తుంది. ఆ లిక్విడ్ అన్నది మనకి హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ అదంత మంచిది కాదు. బికాజ్ దానివల్ల మన స్కిన్కి ఇరిటేషన్ వస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఒక 10 minutes అలా మనం అలోవెరాని సోక్ చేసినట్లయితే ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి అలా వాష్ చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే 10 minutes తర్వాత ఇంకా తీసుకొని వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేయాలి కదా, అందుకు చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను. తర్వాత ఈ అలోవెరాకి సైడ్స్లో ఏదైతే ముళ్ళులాగా ఉంటుందో దాన్ని కూడా మొత్తం అంతా కూడా పీల్ చేశాను. పైన ఉన్న స్కిన్ అయితే నేనేమీ రిమూవ్ చేయటం లేదు, అదైతే అలానే ఉంచుతున్నా. అండ్ అది దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను అందుకే అలానే పెట్టాను. ఇంకొంచెం చిన్నగా అయితే కట్ చేశాను వాటికన్నా కూడా. అండ్ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేయడానికి మనం ఎలాంటి వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇందులోనే మనకి ఎనఫ్ వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇవంతా గ్రైండ్ చేశానమాట. మొత్తం ఇంత అయింది. ఇదైతే నేను ఒక స్టెయినర్ తీసుకొని అలోవెరా లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సపరేట్గా ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇదన్నమాట మొత్తం అంత అలోవెరాకి కలిప ఇంత లిక్విడ్ అయితే మనకు వచ్చింది. సో ఈ లిక్విడ్ ఫస్ట్ అయితే యాక్చువల్లీ సరిపోతుందో లేదో అనుకున్నాం, కానీ యాక్చువల్లీ మాకు చాలా ఎనఫ్గానే సరిపోయింది. సో ఇందులోకి వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి కర్డ్ అయితే యూస్ చేస్తున్నాను. కర్డ్ అండ్ ఇదైతే ఫస్ట్ నేను అంతా ఇందులోకే మిక్స్ చేయకుండా ఫస్ట్ పాపకి అప్లై చేశాను. పాపకి ఏంటంటే జస్ట్ అలోవెరా లిక్విడ్ అండ్ ఇది కొంచెం అయితే పాపకు కర్డ్ యూస్ చేసి పట్టిస్తున్నాను.
యాక్చువల్లీ మనం ఇలా అప్లై చేయకముందే మనం మంచిగా తలంతా కూడా చిక్కు లేకుండా అంతా క్లీన్‌గా దువ్వుకొని పట్టించినట్లయితే బావుంటుంది. సో, తనకి ఆల్రెడీ నేనంతా కూమ్ చేసిన తర్వాత ఇంక రూట్స్ మొత్తం ఇలా లేయర్స్‌గా తీసి మొత్తం హెడ్ నుంచి టిప్ వరకు, అంటే ఓన్లీ స్కాల్ప్ మాత్రమే కాదు, ఈవెన్ రిమైనింగ్ హెయిర్, మన టిప్ ఆఫ్ ద హెయిర్ వరకు కూడా దీన్ని మంచిగా అప్లై చేసుకొని పెట్టాలనమాట. సో, మొత్తానికైతే తనకి అప్లై చేశాను. తనకయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మకు, నాకు కూడా అప్లై చేసుకున్నాం. కాకపోతే మేమైతే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మేము హెడ్ బాత్ చేసుకున్నాము. తర్వాతయితే ఆయిల్ అప్లై చేయలేదు. సో, మళ్ళీ షాంపూ చేస్తే ఎక్కడ హెయిర్ మరీ రఫ్ అయిపోతుందో అని చెప్పి కాస్తయితే మేము ఇందులోకే ఆయిల్ కూడా వేసుకొని అప్లై చేసుకున్నామనమాట. ఇదైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే సరిపోతుంది. తర్వాత ఒక మైల్డ్ షాంపూతో ఏదైనా యూజ్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇది లిక్విడ్ లాగా ఉందని చెప్పి మీరు ఎక్కడ హెయిర్‌కి అంటుతుందో లేదో అని డౌట్ రావచ్చు. అలా ఏం లేదు. హెయిర్‌కి ఇది మంచిగానే అంటుతుంది. అండ్ ఫస్ట్ అయితే పాపకి స్నానం అయితే చేయించేశాను. తనకు చూడండి ఆల్మోస్ట్ హెయిర్ అంతా కూడా చాలా షైనింగ్‌గా వచ్చేసింది. వీడియోలో ఇది ఎంత మాత్రం క్యాప్చర్ అయిందో తెలీదు. బట్ చాలా మంచిగా అనిపించింది నాకైతే తన హెయిర్. చాలా సాఫ్ట్‌గా ఉందనమాట టెక్స్చర్. అండ్ ఈవెన్ వాల్యూమ్ అన్నది కూడా ఈ మధ్య తనకి ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. హెయిర్ థిక్‌నెస్ కానీ, హెయిర్ వాల్యూమ్ గానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ హెయిర్‌కి సంబంధించి ఇది మాస్క్ అయితే మనం రెగ్యులర్‌గా ఒక వీక్లీ 2 టైమ్స్ అలా పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనకు అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. సో, హోమ్ మేడ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు కూడా తప్పకుండా ఈ మాస్క్‌ని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.